మేడం, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు సంపాదించుకున్న ప్రాపర్టీని డివోర్స్ తర్వాత కోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది? ఎవరికైనా డిసైడ్ చేస్తుంది? భార్యాభర్తలు వాళ్ళ మ్యారిటల్ లైఫ్లో ఏ ప్రాబ్లం లేకుండా ఏమన్నా ప్రాపర్టీ హస్బెండ్ ఇన్వెస్ట్ చేసినా లేదా మ్యూచువల్గా ఇన్వెస్ట్ చేసి జాయింట్గా ఒక ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి, ఒక హౌస్ కొనుక్కున్నారు. అది డివోర్స్ టైంలో కోర్టు ఎలా డిసైడ్ చేస్తుంది అంటే ఆ ప్రాపర్టీ, ఆ హౌస్కి ఎంతైతే వాళ్ళు మనీ పెట్టి కొన్నారో అది మొత్తం హస్బెండే పెట్టారా లేదా వైఫ్ కూడా ఎంత షేర్ పెట్టింది, వాళ్ళిద్దరూ ఎంత షేర్ పెట్టి కొన్నారు ఆ ఇంటిని, లేదంటే ఆ ఇంటికి ఎవరు ఎంత కంట్రిబ్యూట్ చేస్తారు, ఇంటీరియర్స్ కానీ ఏదైనా, దాన్ని బట్టి ఏదర్ ఆ ప్రాపర్టీని ఎవరికి ఇవ్వాలని డిసైడ్ చేస్తుంది. ఎక్కువ హస్బెండ్ కంట్రిబ్యూట్ చేస్తుంటే ఈవిడకి ఎంతో కొంత మనీ సెటిల్మెంట్ చేసి ఆ ప్రాపర్టీ సోల్లీ హస్బెండ్కి వెళ్ళేలాగా, లేదు ఇద్దరు మ్యూచువల్గా ఉంటే వాళ్ళు ఎగ్రీ అయితే దాన్ని అమ్మేసి ఇద్దరికి ఏదైతే అమౌంట్ కన్సిడరేషన్ వస్తుందో దాన్ని మ్యూచువల్గా స్ప్లిట్ చేసుకునేలాగా, ఇలా ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగా కోర్టు డిసైడ్ చేస్తుంది.